గఫూర్ గారు అంత సాహసం చేస్తుందంటారా? ఒకవేళ ఎంఆర్ఓ డిఆర్ వాళ్ళ చేత పని చేయించాల్సిన గవర్నమెంటే కదా. ఇప్పుడున్న దాన్ని ఇప్పుడున్న స్టేటస్ కోని డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. మళ్ళీ ఇది ఎక్కడ నా మెడకు చుట్టుకుంటుందో, ఇది అసలే సెన్సిటివ్ వ్యవహారం. ఎంత ఎంత కోర్టులు చెప్పినా కానీ జనాల్లో ఉన్నటువంటి ఎమోషన్స్ అవి నాకు చుట్టుకునే పార్టీగా నాకు నష్టం చేకూరుస్తాయి అనే యాంగిల్లోనే ప్రభుత్వాలు పోతాయేమో నేను అనుకుంటున్నాను. వాటి అలాగే రఘురామకృష్ణరాజు గారు మాత్రం ఆయన చాలా అగ్రెసివ్గా, చాలా ఈవెన్ పొలిటికల్ పార్టీ, అలాగే ఆయన ఒక రాజ్యాంగపరమైన పదవిలో ఉన్నాననేది కూడా కాకుండా నా పర్సనల్ ఇంట్రెస్ట్ అనే దాన్ని ముందు పెట్టి ఆయన అంత అగ్రెషన్తో ముందుకెళ్ళటం ఎంతవరకు కరెక్ట్? సురేష్ గారు, మొదటి ప్రశ్న ఏమో అది విస్తారమైనటువంటిది. ఏది దళిత క్రైస్తవుల్ని బీసీసీగా గుర్తించి ఎస్సీ రిజర్వేషన్ తీసేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. అది దేశవ్యాప్తమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. అందుకోసం దాని మీద మనం ఎంత చర్చించినా అది ఉపయోగం లేదు. దాన్ని సపరేట్ సబ్జెక్ట్గానే డీల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పోతే ఇక్కడ రామాలయ నిర్మాణము, రామాలయ నిర్మాణం, రాముని ఆలయం కానీ లేదా ఇంకో మసీదు కావచ్చు, ఇంకో చర్చి కావచ్చు, ఏదైనా వివాదం లేని పద్ధతిలో నిర్మించుకుంటే ఆ దేవునికి మంచిది, దేవుని భక్తులకు మంచిది, అందరికి మంచిది. కాబట్టి కొంచెం సంయమనంతో ఎవరైతే అక్కడ డిస్ప్యూటెడ్ పార్టీగా ఉంటున్నారో అటువంటి వాళ్ళ పెద్ద మనుషుల్ని కూర్చోబెట్టి రఘురామకృష్ణరాజు గారిగా మాట్లాడి ఉండి ఆ తర్వాత ఆ వర్క్ టేకప్ చేసింటే అది సజావుగా ఉండేదని నా అభిప్రాయం. దాన్ని ఒక కమ్యూనల్ ఇష్యూగా దాన్ని ఫ్లేర్ అప్ చేయడం అది మంచిది కాదు సమాజానికి. పోతే అక్కడ ఒక అమ్మవారి దేవాలయం, అదేం క్రైస్తవులది కాదు, దళితులు నిర్మించుకున్నటువంటి ఒక దేవాలయాన్ని పడగొట్టినారు. హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ నాకు తెలియదు, నేను దూరంగా ఉన్నాను కాబట్టి నాకు తెలియదు. అది పత్రికల్లో వచ్చింది, దాని మీద గొడవ జరిగింది. హిందూ సమాజము ఇది కూడా హిందువులకు సంబంధించినే కదా. ఇప్పుడు గ్రామ దేవత యొక్క ఆ దేవాలయం హిందువుల యొక్క నమ్మకమే అది. కాబట్టి రఘురామకృష్ణరాజు గారు లోకల్ రిప్రజెంటేటివ్గా, జిల్లా నాయకుడిగా ఆయన ఇటువంటి విషయాలు చర్చించి పరిష్కారం చేసుకొని ఉంటే ఈ రాముని దేవాలయం కట్టొద్దని ఎవరంటారండి? రాముని దేవాలయం ఎవరైనా కట్టుకోవచ్చు, ఎవరికేం అభ్యంతరం ఉంది? వివాద రహితంగా ఉంటే ఆ దేవాలయానికి ఆదరణ పెరుగుతుంది. బలవంతంగా దౌర్జన్యంగా అంచివేసి కడతాను నేను అంటే అది రాజుగారి మనస్తత్వమే తప్ప దేవుని భక్తుని యొక్క రూపం కాదది. దేవుని భక్తి యొక్క, ఇప్పుడు రామదాసు దేవాలయం కట్టినాడు, జైలుకు పోయినాడు, దెబ్బలు తిన్నాడు, అది భక్తి. ఈయన అట్లా కాదు, రాజు నేను అనేసి ఒక రాజ్యాంగ హోదాలో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధిగా నలుగురిని కూర్చోబెట్టి మాట్లాడి సామరస్యపూర్వకంగా చేసి ఉండవలసింది. అట్లా కాకుండా కొంచెం అణచివేత చర్యలు ఇదంతా ఒక టెన్షన్కు దారితీసి అదంతా దారితీసింది. ఏమైనప్పటికీ హైకోర్టు చెప్పింది దేవాలయం కట్టుకోవచ్చు, ఎవరికేం అభ్యంతరం లేదు. అదే సమయంలో అక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క ఆస్తి నష్టము ఏదైనా జరిగి ఉంటే అది జరిగిందా లేదా కూడా నాకు తెలియదు. జరిగి ఉంటే దాన్ని సామరస్యంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు పరిష్కారం చేస్తే అది గొడవగా ఉండదండి. ఎందుకంటే సమాజంలో ఉద్రిక్తత పెంచడం కాకుండా సామరస్యాన్ని పెంచాలి. ఆ రకంగా ఒక శాంతియుత వాతావరణంలో హైకోర్టు యొక్క తీర్పును అమలు జరిపేటువంటి పద్ధతిలో అధికారులు చర్యలు తీసుకుంటే బాగుంటుంది నా కోరిక. రఘురామకృష్ణరాజు గారి వివాదాస్పద వైఖరి ఇప్పుడే కాదండి. ఆయన ఏదో రోడ్లు వేయదలుచుకున్నాడు, వేయచ్చు, రోడ్లు వేయడానికి ఎవరే వ్యతిరేకం కాదు. బలవంతంగా మొత్తం అదంతా కూల్చేస్తే సిపిఎం కార్యకర్తలు అడ్డుపోతే ఇంకా బూతులు తిట్టి వాళ్ళ మీద దాడికి ప్రయత్నం చేయడం ఏం పద్ధతి అది? సిపిఎం పార్టీ కార్యకర్తలు జనరల్ గా పేదవాళ్ళ తరఫున పోరాడితే ప్రభుత్వానికి చెప్పొచ్చు, పరిష్కారం చేసుకోవచ్చు దాన్ని. లేకుంటే వాళ్ళందరికీ ఆల్టర్నేటివ్ గా సైట్ ఇప్పిస్తామని ఇప్పుడు కోర్టు పైన చెప్తారు, ఆల్టర్నేటివ్ సైట్ ఇవ్వండి అని. ఆల్టర్నేటివ్ సైట్ ఎక్కడైనా ఇచ్చేసే పద్ధతి చేస్తే సరిపోయింది. అంటే ఒక ఆధిపత్య భావజాలం సహజంగా రాజులు. దాంతో పాటుగా ఇప్పుడు ఆయన డిప్యూటీ స్పీకరు, ఆయన నేను అనుకున్నట్టు చెల్లాలి అనుకుంటున్నాడు, చెల్లదండి. తాత్కాలికంగా ఉండొచ్చు, కానీ ఇవంతా కూడా ప్రజల్లో వ్యతిరేకత పెంచుతాయి. అది ఆయన దృష్టిలో పెట్టుకుంటే మంచిది. ఆయనకు చెప్పాల్సిన వాళ్ళు ఎవరైనా ఇప్పుడు
తెలుగుదేశం పార్టీ నాయకులు లేకుంటే ఇంకెవరైనా ఆయనకు చెప్పాల్సిన పద్ధతి చెప్తే మంచిది. ఇక ఎవరి మాట వినకపోతే సరే, ప్రజలే తేల్చుకుంటారు, మనం చేయగలిగేది ఏం లేదు. హైకోర్టు యొక్క తీర్పుతో రామాలయాన్ని నిర్మించుకోవడం అది మంచిది, చేసుకోవచ్చు. అధికారులు కొంచెం జాగ్రత్త తీసుకొని సామరస్యాన్ని కాపాడాలని నాకు కోరిక.